హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చందు కన్న తల్లి గురించి నిజాన్ని బయటపెట్టిన రామరాజు. గుండె పగిలేలా కుమిలిపోతున్న చందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు రైస్ మిల్లు దగ్గరుండి చూసుకోవడంతో ఇక ఆ రైస్ మిల్లు లెక్కలన్నీ చేస్తూ ఉంటాడు. ఇక కొన్ని పాత బాకీలు లెక్కలు తప్పు రావడంతో ఇదేంటి ఈ లెక్కలు తప్పు వస్తున్నాయేంటి, ఒక్కసారి నాన్నని అడిగి చూద్దాం అని చెప్పి వెంటనే చందు ఇక ఆ బుక్స్ తీసుకొని రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా చందు, ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, నాన్న పాత బాకీలన్నీ వసూలు చేశాను, పూర్తిగా డబ్బు వసూలైపోయాయి, కానీ కొంతమంది దగ్గర ఇంకా మిగిలిపోయాయి, కానీ వాళ్ళ వివరాలేంటో నాకు తెలియడం లేదు నాన్న, ఒక్కసారి ఈ లెక్కల గొడవ చూడండి నాన్న, నాకేమీ అర్థం కావడం లేదు అని చందు అనగానే అప్పుడు రామరాజు, సరేరా ఇటివ్వు అని చెప్పి ఇక రామరాజు ఆ రైస్ మిల్లులో కొన్ని పాత లెక్కలన్నీ చూస్తూ ఉంటాడు. ఇక వాటి గురించి చందుకి వివరంగా చెప్తూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి, ఏంట్రా మీ నాన్న రైస్ మిల్లు లెక్కలు చూడడమేంట్రా, ఇప్పుడు మీ నాన్న అసలే తన ఆరోగ్యం బాగాలేదు, అలాంటప్పుడు రైస్ మిల్లు నువ్వు చూసుకోవాలని మీ నాన్న నీకు అప్పజెప్పాడు కదరా, మళ్ళీ ఆ రైస్ మిల్ లెక్కలన్నీ మీ నాన్నతో చేయిస్తున్నావేంట్రా అని వేదవతి అనగానే అప్పుడు చందు, అమ్మ కొన్ని పాత బాకీల గురించి నాన్నని అడుగుతున్నాను అంతే, అదంతా నేనే చూసుకున్నానులే అమ్మా అని చందు అనగానే ఇక రామరాజు వాటిని చూసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు కూడా కొంచెం డౌట్ వస్తుంది, ఇదేంటి అన్నీ లెక్కలు చేసినా కూడా కొంచెం డబ్బు తక్కువ వస్తుంది, ఇంకా ఎవరైనా మిలిగిన వాళ్ళు ఉంటారా అని చెప్పి రామరాజు అనుకుంటూ, ఒరే చందు, నా రూమ్లో బీరువాలో కొన్ని పాత బాకీలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అవి తీసుకురాపోరా అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చందు, సరే నానా అని చెప్పి ఇక రామరాజు గదిలోకి వెళ్ళి ఇక బీరువాలో ఉన్న ఆ బుక్స్ అన్నీ తీస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ బుక్స్లో నుంచి ఒక ఫోటో కింద పడిపోతుంది. అది చూసిన చందు, ఇదేంటి ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది, ఎప్పుడూ మా ఇంట్లో ఈ ఫోటో చూడనే లేదు, ఇప్పుడు నాన్న ఈ ఫోటోని అంత భద్రంగా బీరువాలో పెట్టాడేంటి, ఏమై ఉంటుంది అని చెప్పి చందు ఆ ఫోటోని తీసుకొని రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా బుక్స్ తెమ్మని చెప్తే ఏదో కాగితం చేతిలో పట్టుకొని వచ్చావు, ఏంటది అనగానే అప్పుడు చందు ఆ ఫోటోని చూపించి, నాన్న ఈ ఫోటో ఎవరిది, నీ బీర్వాలో భద్రంగా దాచిపెట్టావంటే ఈ ఫోటో మనకు కావలసిన వాళ్ళదయ్యే ఉంటుంది, చెప్పు నాన్న ఈ ఫోటో ఎవరిది అని చందు అనగానే అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక తన మనసులో, ఇదేంటి చందు వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని వచ్చి ఇది ఎవరిది చెప్పు అని నన్ను అడుగుతున్నాడు, ఇప్పుడు ఏమని చెప్పాలి, వీడికి అబద్ధం ఎలా చెప్పాలి అని రామరాజు కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి, ఒరే ఆ ఫోటో ఎవరిదైతే నీకేంట్రా, ఇటివ్వు ఫస్ట్ అది అని వేదవతి తీసుకుంటూ ఉంటుంది. ఇక చందు మాత్రం, లేదమ్మా ఈ ఫోటో ఎవరిదో నాకు తెలియాలి, నాన్న భద్రంగా బీర్వాలో దాచిపెట్టాడంటే ఈ ఫోటో మనకు కావలసిన వాళ్ళదయ్యే ఉంటుంది, నా చిన్నప్పటి నుండి ఈ ఫోటోని మన ఇంట్లో ఎప్పుడూ చూడలేదు, చెప్పమ్మా ఎవరిది ఈ ఫోటో, అయినా ఈ ఫోటోలో వ్యక్తిని చూస్తే అచ్చం నాలాగే కుడుతుందేంటమ్మా అని చందు అనగానే ఇక మాటలు విన్న రామరాజు వేదవతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చందు, నానా చెప్పు నానా అనగానే అప్పుడు రామరాజు, ఏమని చెప్పాలరా, అబద్ధం చెప్తే నిన్ను మోసం చేసిన వాన్నవుతాను, నిజం చెప్తే నిన్ను బాధ పెట్టిన వాన్నవుతాను, ఏది చెప్పాలో నాకే అర్థం కావడం లేదు అని రామరాజు అనగానే అప్పుడు చందు, ఏంటి నానా నిజం చెప్పడమేంటి అబద్ధం చెప్పడమేంటి, అబద్ధం చెప్పవలసిన అవసరం నీకేంటి నానా, నిజం చెప్పు నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు, ఒరై నిజం తెలిసిన మరుక్షణమే నువ్వు కుమిలిపోతావు, కుప్పకూలిపోతావు, అది చూసి నేను తట్టుకోలేనురా అని రామరాజు చెప్పగానే అప్పుడు చందుకి ఏమీ అర్థం కాదు, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ ఫోటో గురించి చెప్పమంటే నువ్వు ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి నాన్న, చెప్పు
అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ చందు, ఆ ఫోటోలో ఉన్నావిడ ఎవరో కాదురా, నేను కన్న తల్లి అని చెప్పగానే ఇక చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఏంటి నానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఫోటోలో ఉన్నావిడ నా కన్న తల్లేంటి? మరి అమ్మా అనగానే అప్పుడు రామరాజు, లేదురా బుజ్జమ్మ, మీ అమ్మ కాదు, అసలు నిన్ను కన్న తల్లి ఆ ఫోటోలో ఉన్నావిడే అని చెప్పగానే ఇక చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నానా, ఏంటి నానా, నన్ను ఆట పట్టిస్తున్నావా అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా నిన్ను ఆట పట్టించడమేంటి? నువ్వు నాకేమవుతావని ఆట పట్టిస్తాన్రా, నువ్వు నా కన్న కొడుకువి అనగానే అప్పుడు చందు, మరి నేను నీ కన్న కొడుకునైతే ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ ఎలా అవుతుంది నానా? తను నీ పక్కనున్నదే మా అమ్మ, కాలాంటప్పుడు ఈ ఫోటోలో ఉన్నావిడ మా అమ్మ అని చెప్తున్నావేంటి నానా అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ నువ్వు నా కన్నకు కొడుకువి కాదురా, చిన్నప్పుడే నిన్ను మీ అమ్మ ఓ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. మీ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆ రోడ్డు పక్కన నువ్వు కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. అప్పుడు నీ పక్కన ఈ ఫోటో, ఒక బ్యాగు రెండూ అవుపిచ్చాయి. ఇక నేను మిల్లుకు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం భోజనం సమయంలో ఇంటికి వస్తూ ఉండగా అప్పుడు కూడా అక్కడే ఉండి ఏడుస్తున్నావు. ఇక నువ్వు కూడా నాలాగే అనాథవై ఉంటావని నేను నిన్ను అక్కున చేర్చుకొని నీ దగ్గర ఉన్న ఆ ఫోటోని, బ్యాగుని నిన్ను తీసుకొని ఇంటికి వచ్చాను. ఇక ఇంటికి వచ్చిన ప్రతి క్షణం నుండి ఇక వేదవతే నీ కన్న తల్లయ్యి నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంది. అయినా ఇప్పుడు ఆ ఫోటో గురించి అడిగి ఎందుకురా బాధపడతావు అని రామరాజు అనగానే ఇక అప్పుడు చందు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటి నానా ఈ నిజం నాకెందుకు చెప్పావు నానా? నీ కన్న కొడుకుగానే నేను ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు మా అమ్మ కాదని నిజం తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మ కడుపులో నేను ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను నానా అని చందు అంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి, ఒరేయ్ చందు, మీ నాన్న తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు నా కన్న కొడుకువి కాకుండా పోతావా? అయినా నిన్ను ఏ లోటు చేశాన్రా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు చందు, లేదమ్మా, నువ్వు లోటు చేశావని కాదు, కానీ చిన్నప్పటి నుండి నువ్వే నా కన్న తల్లివని ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా కన్న తల్లివి కాదని తెలిసిన మరుక్షణం నుండి నా గుండెల్లో ఏదో ఒక చోట బాధ అనిపిస్తుంది. నేను ఒంటరివాణ్ణా, ఇదంతా నా కుటుంబం అనుకున్నాను, కానీ నేను కూడా నాన్నలాగే అనాథనా అని చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుందమ్మా అని చందు అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ, ఒరే చందు, ఎందుకురా అంత బాధపడతావు? అందుకే ఆ ఫోటో విషయంలో నీకు నేను విషయం చెప్పనని చెప్పాను, కానీ నువ్వే నిలదీశావు. దాంతో నీకు అబద్ధం చెప్పలేక నిజం చెప్పాను. నువ్వు బాధపడకరా, ఎప్పటికీ ఈ ఇంటి పెద్ద కొడుకుగా, నా కన్న కొడుకుగా నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చందు, నాన్న ఎంత చెప్పినా నా మనసు మాత్రం ఎక్కడో మా అమ్మ వేరే అనిపిస్తుంది నాన్న అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన వేదవతి, ఏంటండి మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? వాడి కన్న తల్లిని నేను కాదని ఎందుకు చెప్పారు అనగానే అప్పుడు రామరాజు, చెప్పకుండా ఎలా ఉండమంటావు బుజ్జమ్మ? ఆ ఫోటో తీసుకొచ్చి ఎవరిదో చెప్పమని చందు నన్ను నిలదీశాడు. ఎప్పుడు కూడా వాడు నాకు అబద్ధం చెప్పడు. అలాంటి చందుకి నేను అబద్ధం చెప్పలేకపోయాను. అందుకే కన్నతల్లి విషయంలో ఆ ఫోటో గురించి నేను వాడి ముందు బయట పెట్టక తప్పలేదు అని రామరాజు చెప్పగానే అప్పుడు వేదవతి, ఏమండి, నిజాలు చెప్పాలి, కానీ బాధ పెట్టే విషయాలు చెప్పకూడదు. ఇప్పుడు నేను కన్నతల్లిని కాదన్న విషయం వాడికి తెలిసిపోయింది. వాడు చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు వాణ్ణి ఓదార్చినా కూడా వాని మనసులో ఎక్కడో ఒక చోట బాధ ఉండే ఉంటుంది అని చెప్పి ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు ఒంటరిగా కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చందు నా కడుపులో పుట్టకపోయినా నేను చెప్పినట్టే వింటున్నాడు. నేను ఏ పని చెప్పినా వెనకాడకుండా చేస్తున్నాడు. నా కోసం ఉద్యోగం మానేసి రైస్ మిల్లు బాధ్యతలు తీసుకున్నాడు. నా కడుపున పుట్టిన సాగర్ ధీరజే
నా మాట వినడం లేదు. కానీ చందు మాత్రం నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక చందు బాధపడుతూ రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఇక ఆ ఫోటో చూస్తూనే బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వస్తుంది. ఏంటి బావా, ఏం జరిగింది? ఎవరిది ఆ ఫోటో? ఆ ఫోటోని చూసి నువ్వెందుకంతలా బాధపడుతున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, శ్రీవల్లి, ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు నా కన్నతల్లి విషయంలో ఒక గుండె పగిలే నిజం బయటపడింది. అందుకే బాధపడకుండా ఉండలేకపోతున్నాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటండి, ఏం నిజం బయటపడింది చెప్పండి. మీరలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు చెప్పండి అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులు వేదవతే మా అమ్మ అనుకొని నేను ఎంతో సంతోషపడ్డాను. కానీ వేదవతి నన్ను కన్న తల్లి కాదని ఇప్పుడు నిజం తెలిసింది అనగానే ఇక శ్రీవల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బా, ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య నీ కన్న తల్లి కాకపోవడమేంటి? మరి ఎవరు అనగానే అప్పుడు చందు ఆ ఫోటో తీసి శ్రీవల్లికి చూపిస్తాడు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి బా, ఈ ఫోటోలో ఉన్నావిడ నీ కన్న తల్లా అనగానే అప్పుడు చందు, అవును శ్రీవల్లి, ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియలేదు. కానీ నేను కూడా నాన్నలాగే ఒక అనాథని అని చెప్పి ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీవల్లి, ఎందుకుపా అంత బాధపడుతున్నావు? ఇప్పుడు మావయ్య అత్తయ్య నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమ ముందు నువ్వు ఎప్పటికీ ఓడిపోలేవు బా, నువ్వు బాధపడకు అనగానే అప్పుడు చందు మాత్రం, చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులు నేను రామరాజు పెద్ద కొడుకుని ఈ ఇంటి పెద్ద కొడుకులా ఉండాలనుకున్నాను. బాధ్యతలు స్వీకరించాను. కానీ ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంటిలో ఈ ఆస్తిలో నాకు ఎటువంటి వాటా లేదని నేను దస్తావేజు రాసి నాన్నకిస్తాను అని చందు అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, బా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈ ఆస్తిలో వాటా లేదని తెలిస్తే ఇక మాకు ఏముంటుంది? లేదు, ఎలాగైనా ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలి. ఇంటిని, రైస్ మిల్లుని సొంతం చేసుకొని ఇక వాళ్ళనే ఇంట్లో నుండి బయటికి గెంటేయాలనుకున్నాను. అలాంటిది బావ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమేంటి? ఈ విషయం నర్మదకి, ప్రేమకి తెలిస్తే ఇక మమ్మల్ని చులకనగా చూస్తారు అని చెప్పి శ్రీవల్లి, వద్దుబా, ఇప్పుడు నువ్వు ఆస్తిని వాటా లేదని నువ్వు నోటీస్ రాసి నా మావయ్యకిస్తే ఇక మావయ్య ఇంకా బాధపడతాడు. అంటే నువ్వు నన్ను నాన్నగా అమ్మగా చూసుకోవట్లేవని, ఇక మా నుండి విడిపోవాలనుకుంటున్నావనే ఇలా రాసిచ్చావు కదా అని మావయ్య చాలా బాధపడతాడు. ఇప్పటికే అమూల్య విషయంలో మావయ్య చాలా బాధపడుతున్నాడు. ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు బావా అని శ్రీవల్లి అనగానే ఇక మాటలు విన్న చందు ఆలోచిస్తూ ఉంటాడు. అవును శ్రీవల్లి, నిజంగానే నాన్న ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. ఇక నాన్న నేను మళ్ళీ బాధ పెట్టకూడదు అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉండగా అప్పుడు శ్రీవల్లి, అమ్మయ్య, ఇప్పుడు బావని కన్విన్స్ చేశాను. కానీ ఏరో ఒకరోజు బావ మాత్రం ఈ ఆస్తిలో వాటా లేదని వాళ్ళతో తెగేసి చెప్తాడు. అలా చెప్పకుండా బావని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకొని ఆ విషయం వాళ్లకు చెప్పకుండా చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చందు మాత్రం ఆలోచిస్తూ తన గదిలోనే కూర్చుండిపోతాడు. ఇక అది చూసిన రామరాజు, బుజ్జమ్మ, చందు రైస్ మిల్లుకు వెళ్ళాడా అనగానే అప్పుడు వేదవతి, లేదండి, వాడికి నిజం తెలిసిన దగ్గర నుండి ఇక రైస్ మిల్లుకి వెళ్ళలేదు అనగానే ఇక రామరాజు వెంటనే చందు గదిలోకి వెళ్ళి, ఏంట్రా చందు, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇన్ని రోజులు మేము నిన్ను పెంచిన తల్లిదండ్రులం కాదా? అలాంటి మమ్మల్ని కాదని ఇప్పుడు నువ్వు ఒంటరివాడివని ఎందుకురా బాధపడుతున్నావు? చూడు, ఎప్పటికైనా నీ కన్న తల్లిదండ్రులం మేమిద్దరమే, నువ్వేమీ బాధపడవద్దు అనగానే అప్పుడు చందు, అవునానా, నేను ఇంతసేపు ఏదో ఆలోచించాను. కానీ నాకంటూ ఒక ఇంటి పేరునిచ్చారు. ఆ సంతోషం చాలు నాన్న, నువ్వు ఏది చెయ్యమన్నా
చేస్తాను, ఆఖరికి నా ప్రాణాలు వదిలేయమన్నా వదిలేస్తాను నాన్న అని చందు అనగానే అప్పుడు రామరాజు, చూర్రా చందు, మా గురించి అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇక నుండి నీ మనసులో ఎటువంటి బాధ ఆలోచన పెట్టుకోకుండా నువ్వు వెంటనే రైస్ మిల్లుకు వెళ్ళు, తర్వాతది నేను చూసుకుంటాను అని చెప్పగానే అప్పుడు చందు సరే నాన్న అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి రైస్ మిల్లుకి వెళ్ళిపోతాడు. రైస్ మిల్లులో చందు ఏదో పరధ్యానంలో కూర్చొని చూస్తూ ఉంటాడు. అది గమనించిన తిరుపతి వెంటనే చందు దగ్గరికి వచ్చి చందు, ఒరేయ్ చందు అని పిలుస్తూ ఉంటాడు. ఇక చందు మాత్రం ఎంత పిలిచినా పలకకపోవడంతో తిరుపతి ఒరేయ్ చందు అని గట్టిగా అటు ఇటు అనడంతో ఇక వెంటనే చందు ఒక్కసారే ఏంటి మావయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి, ఒరేయ్ నేను నిన్న ఆ ప్రశ్న అడగాలి, ఏం జరిగిందిరా, ఎందుకురా అలా డిమ్ముగా ఉన్నావు, చెప్పు ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఏదో బాధపడుతున్నావని పూర్తిగా అర్థమవుతుంది, చెప్పరా అనగానే అప్పుడు చందు మావయ్య అది అంటూ ఉంటే ఇక తిరుపతి చెప్పరా, ఏంటి నీలో బాధేంటో నాతో చెప్పుకోరా అనగానే అప్పుడు చందు మావయ్య నీకు తెలియంది కాదు, కానీ నువ్వు తెలిసినా నాకు చెప్పలేదని నాకు అనుమానం వస్తుంది అనగానే ఇక తిరుపతికి ఏమీ అర్థం కాదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు చందు అవును మావయ్య, అమ్మా నాన్న నా సొంత తల్లిదండ్రులు కాదని ఎందుకు చెప్పలేదు మావయ్య నువ్వు, అయినా ఈ విషయం నీకు తెలిసినా నాకు చెప్పలేదంటే నువ్వు కూడా నన్ను మోసం చేసినట్టే కదా అని చందు అనగానే అప్పుడు తిరుపతి ఒక్కసారి స్టన్నై చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో ఇదేంటి ఈ విషయం ఈడికెలా తెలిసింది అనుకొని అప్పుడు తిరుపతి ఒరే బావ అక్క నీ కన్న తల్లిదండ్రులు కాకపోవడమేట్రా, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా అని తిరుపతి చెప్పగానే అప్పుడు చందు మావయ్య ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడొద్దు, నాకు నిజం తెలిసిపోయింది, నాన్నను నిలదీశాను, పూర్తి విషయం మొత్తం కూడా నాతో చెప్పాడు తెలుసు మావయ్య అనగానే అప్పుడు తిరుపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరే చందు బావా అక్క నీకు ఈ విషయం చెప్పారా, ఎలారా అనగానే ఇక చందు జరిగిన విషయం మొత్తం కూడా తిరుపతికి చెప్తాడు. దాంతో ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే ఒరేయ్ ఈ నిజం నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ చిన్నప్పటి నుండి కన్న తల్లిదండ్రులుగా చూసుకున్న వాళ్ళు నీకు ఈ విషయం చెప్పలేదంటే నువ్వు వాళ్ళతో చాలా సంతోషంగా ఉన్నావు, ఈ విషయం నీతో చెప్పి ఇక నిన్ను బాధ పెట్టకూడదనే ఈ విషయం ఇన్ని రోజులు నీతో చెప్పలేకపోయాం, నన్ను క్షమించరా, అయినా ఇప్పుడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అక్క బావ ఇద్దరు నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు, ఆ ఇంటి పెద్ద కొడుకంటే చందు అనే చెప్తున్నారు అని నువ్వు ఎప్పుడు ఒంటరివని అనాథ అని గుర్తు చేసుకొని బాధపడొద్దు ప్లీజ్ రా అని చెప్పి ఇక తిరుపతి కూడా చందుని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు చందు సరే మావయ్య, కానీ అమ్మ నాన్న నా కన్న తల్లిదండ్రులు కాదు అని తెలిసిన దగ్గర నుండి చాలా బాధపడుతున్నాను అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా చందు కన్న తల్లి గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన రామరాజు. షాక్లో చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.